ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని, పెండింగ్ ఫైళ్లకు ఇక బ్రేక్ వేసి ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం జిల్లాల సంయుక్త డిఆర్సీ సమావేశంలో ప్రజలకు నేరుగా సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. త్రాగునీరు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, వ్యవసాయం, అనుబంధ శాఖలు, జాతీయ రహదారులు, ఇరిగేషన్, డ్వామా, రెవెన్యూ, విద్యుత్ శాఖల పనితీరుపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. గత డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై తీసుకున్న చర్యలను అధికారులు వివరించగా ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలపై వెంటనే స్పందించి ఫలితాలు చూపాలని మంత్రి ఆనం స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పురోగతితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపైన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలు ఎక్కడా పెరిగిపోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం పెంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, సంయుక్త కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకటరమణ, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి, సంతనోతులపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తిముల అశోక్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నోక్సాన్ బాలాజీ, వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్రతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒక డిఆర్సీ సమావేశం జరగాల్సి ఉన్న ఆ డిఆర్సీ సమావేశం నూతన జిల్లా ఫార్మేషన్ వల్ల కొంత ఆలస్యమైంది. మార్కాపురం జిల్లా ఫార్మేషన్ దానితో పాటు అనేక కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే మార్కాపురం జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో పాల్గొనేటువంటి అవకాశాలు రావడం వల్ల ఈ డిఆర్సీని మనం కొంత వాయిదా వేసుకొని చూడడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో అజెండా ప్రకారం కానీ చూస్తే త్రాగునీటి విషయంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విషయంలో అర్బన్ ఏరియాస్కి సంబంధించినటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు దీనికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, హార్టికల్చర్, అలాగే ఏపీ ఎంఐపి వీటన్నిటి విషయం కూడా సమీక్షించుకున్నాం. ముఖ్యంగా 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సమీక్షించుకున్నారు. అధికారులందరితోటి కూడా ఈ సమీక్షలో సమాధానాలని తీసుకోవడం కూడా జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీటన్నిటిలో కూడా ఈరోజు సమీక్షలు జరిగాయి. ఈ సమీక్షల్లో ముఖ్యంగా త్రాగునీటి ఎద్దడి దీని విషయంలో స్పష్టమైన అవగాహనతో అధికారులు పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో కలిసి ఎక్కడెక్కడైతే త్రాగునీటి ఎద్దడి వస్తుందో దాన్ని ముందుగానే అవగాహన చేసుకొని నిధులు కేటాయించుకొని పనులు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కాపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీరు అవకాశం ఉన్న దగ్గరంతా రిజర్వాయర్లలో ఫిల్ చేయండి అని చెప్పాం. ఎక్కడైనా రిజర్వాయర్లలో ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేప పిల్లలు వదిలి ఉండడంతో అక్కడ ఆ కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసేసి ఈ చేపల వేట కొనసాగిస్తున్నారనేటువంటి సమస్య రావడం, దాని మీద కూడా సరైనటువంటి ఆలోచనతో నీరు విడుదల చేయకుండా చేపల వేట జరగడానికి ఇబ్బంది లేదు, ఆ విధంగా చేయమని చెప్పాం.
నీరు తక్కువ ఉన్న చెరువులకి అవకాశం ఉంటే రిజర్వాయర్ల దగ్గర నుంచి నీరు వాళ్ళకి విడుదల చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పబ్లిక్ హెల్త్కి సంబంధించి కొన్ని దగ్గరలో ఈ స్పెషల్ రివిజన్లో మంచినీటి సౌకర్యం ఇవ్వడంలో కొన్ని నియోజకవర్గాల్లో, అంటే ఇది విడిపడినటువంటి మార్కాపూర్ జిల్లా ఉంది, దీనిలో గతంలో పంచాయతీరాజ్లో నీళ్లు వస్తూ ఉంటే ఇప్పుడు ఆ నీరు పబ్లిక్ హెల్త్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాన్ని కూడా సమీక్షించి ఏ విధంగా చేయాలో దాని గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వీటన్నిటితో పాటు త్రాగునీటి సమస్యని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ప్రయారిటీ బేసిస్ మీద దీన్ని టేకప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఆధారితమైనటువంటి రేపు రాబోయేటువంటి ఖరీఫ్లో ఏ విధమైనటువంటి పంటలు వేయాలి, ఎలా దానికి అవసరమైన సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మనకి ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం ఉందనేటువంటిది సూచనప్రాయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి సంకేతాలు. కాబట్టి షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కానీ షార్ట్ డ్యూరేషన్ మెథడ్స్ వల్ల కమర్షియల్ క్రాప్స్ కానీ వేసే అవకాశం ఉందే ఏమో చూడాలని చెప్పి అధికారులకు కోరాం. వ్యవసాయ అధికారులు కూడా ఆ విధంగా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెనుకబడినటువంటి జిల్లాలతో, రాయలసీమ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ప్రకాశం మార్కాపురం జిల్లాలను కూడా కలిపి వెనుకబడినటువంటి జిల్లాలు దానిలో పెట్టి దీనికి అవసరమైన ప్రాంతాల్లో పూర్తి డ్రై ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా హార్టికల్చర్ హబ్ని డెవలప్ చేయాలని. ఈ హార్టికల్చర్ హబ్ అంటే కేవలం ఉద్యానవన పంటలను పండించడమే కాదు, అవసరమైనటువంటి రహదారుల సౌకర్యం, అక్కడ అవసరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వీటన్నిటిని కలిపి హార్టికల్చర్ హబ్ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ హార్టికల్చర్ హబ్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక విధంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాల యొక్క రైతాంగానికి ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద నిధులు, ఒక్కొక్క జిల్లాకి ₹1 కోటి విలువైనటువంటి ప్రోగ్రాం రావడం అనేటువంటిది చాలా అరుదు. ఈ కార్యక్రమంలో మన జిల్లాలు రావడం అనేటువంటిది వెనకబడిన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించే నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ హార్టికల్చర్ హబ్ చేస్తూ దీనికి అవసరమైనటువంటి ఎక్కడైతే మనకి ఫారెస్ట్ ఏరియాస్ వస్తాయో, లేకుంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ దగ్గర ఈ ఫారెస్ట్ బ్లాక్స్ వస్తున్నాయో, ఇక్కడ అంతా కూడా కొంత సోలార్ ఫెన్సింగ్ ద్వారా ప్రొటెక్షన్ కూడా చేయాలని చెప్పి మెంబర్స్ అందరూ కూడా కోరడం జరిగింది. వాటిని కూడా ఈరోజు చర్చించడం జరిగింది. మనకు ఉన్నటువంటి దానిలో జోనల్ సిస్టమ్, గతంలో ఉన్నటువంటి జోన్స్ అన్నీ కూడా ఇవాళ మార్పు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఈ జోనల్ సిస్టమ్ని కొనసాగించడానికి గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారి యొక్క ఆమోద ముద్ర కూడా ఇది మనకి రావడం జరిగింది. రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ విధంగా జోన్స్ పరిధిలో వచ్చేటువంటి అన్ని శాఖలు కూడా ఇక ఒకటొకటిగా మార్పులు చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, నేషనల్ గవర్నమెంట్కి సంబంధించినవి, టెలికాం సర్వీసెస్ కానీ, అలాగే పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇవన్నీ కూడా ఏ జోన్కి ఆ జోన్ డివైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటు ఈరోజు ఈ ఫారెస్ట్ ఇష్యూస్తో పాటు అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఎక్కడైతే అవసరం ఉందో
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా అన్వయించాలి అనేటువంటిది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అవుట్సోర్సింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయాలంటే ఈ రిక్రూట్మెంట్ త్రూ స్టేట్ గవర్నమెంటే జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ అంటే జిల్లాల్లో వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ల పరిధిలో నడుస్తుంది. కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరొక డిపార్ట్మెంట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఎంతమందిని ప్రభుత్వం అనుమతిస్తుందో అంతమంది యొక్క వాళ్ళని అపాయింట్ చేసేటువంటి అధికారం జిల్లా కలెక్టర్ ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫైల్ రన్ చేస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్తో మాత్రమే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందనేటువంటి విషయం ఇక్కడ ఒకసారి మళ్ళీ పునరుద్ఘాటించడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో ఇప్పటికే జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో కూడా ఇటీవల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అపాయింట్మెంట్ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కొన్ని ప్రతిపాదనలు నాకు పంపిస్తే వాటినన్నింటినీ ఆమోదించి పంపడం జరిగింది. కాబట్టి ఇవాళ మార్కాపురం జిల్లాకు కూడా ప్రత్యేకంగా ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రిగా కొత్తగా వచ్చేటువంటివి కానీ ఇతర శాఖల్లో వచ్చేవి కానీ ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా దాన్ని ఉపయోగపెట్టుకునే విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కాపురం జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు, చాలామంది వెలుగొండ ప్రాజెక్టు గురించి చాలా రకాలుగా భాష్యం చెప్పారు. ఒకసారి అందరం ఆలోచించాం, ఇక్కడ కూడా చర్చించాం. వెలుగొండ ప్రాజెక్టు ఆ యొక్క టనల్ నుంచి ఒక్క చుక్క నీరు బయటకు రాకుండా వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశామన్నటువంటి ప్రభుత్వాల్ని ఈ ప్రాంత ప్రజలు చూశారు. ఇవాళ ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద మొత్తాలు చేసి రాబోయేటువంటి బహుశా సెప్టెంబర్, అక్టోబర్ మాసానికి నీరు విడుదల చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ షెడ్యూల్ చేసి ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరగని దాన్ని జరిగినట్టు చూపించినటువంటి గత ప్రభుత్వం మాయలో నుంచి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పటికే టూరిజంకి సంబంధించి దోర్నాల దగ్గర 5 ఎకరాల భూమి టూరిజం హబ్గా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పర్యాటక యాత్రిక కార్యక్రమాలు ఏవైతే అక్కడ టూరిజం హబ్ ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మరొక 5 ఎకరాల భూమి కావాలని చెప్పి, అది కూడా దేవాదాయ శాఖ భూమి అని చెప్పి అడిగారు. దాన్ని కూడా ఇస్తాం, కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టూరిజం ప్లాజాని బాగా ఇంప్రూవ్ చేయండి, కొత్త దానికి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వంలో పనిచేస్తామని చెప్పి మరి టూరిజం డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితోటి ఈరోజు నేషనల్ హైవేస్, ముఖ్యంగా ఎక్కువ చర్చ నేషనల్ హైవేస్ మీద జరిగింది. నేషనల్ హైవేస్ మరి ముఖ్యంగా ఏదైతే ఎయిర్ స్ట్రిప్ కోసం నేషనల్ హైవే వాళ్ళు ఏర్పాటు చేశారో అది ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసింది కానీ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసింది కాదు. ఇది నేషనల్ పాలసీలో డిఫెన్స్ పాలసీ కింద అక్కడ ఎయిర్ స్ట్రిప్ రావాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ అప్రోచ్తో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎయిర్ స్ట్రిప్ని అక్కడ రావడం జరిగింది. కానీ దానివల్ల చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి గౌరవ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ అందరూ చెప్పిన మీదట ఒక నివేదికను తయారు చేసి జాయింట్ ఇన్స్పెక్షన్లో ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి, డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక విషయాలు ఇప్పటికే చర్చించాం.
వీటన్నిటి విషయాల్లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అనేక విభాగాల చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం, మార్కాపూర్ 2 జిల్లాల సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఇంకా జులుగుంట, రావిడవరపాలెం విలేజెస్ వాటికి ఆల్టర్నేట్ సోర్స్ కూడా మనం ఇవ్వలేదు. ట్రాన్స్పోర్టేషన్, ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నారు అక్కడ. స్కీమ్ ప్రాబ్లం అది, స్కీమ్ ప్రాబ్లం అంతా కూడా ఆల్టర్నేట్ చేసేవారు. ఇంకా స్టిల్ 2 విలేజ్ ప్రాబ్లం ఉంది, రావిడవరపాలెం, జులుగుంట. వాటికి ఏంటంటే మనకు లోకల్ గా కూడా బోర్ వేసా వాటర్ పడలేదు పరిస్థితి. పక్క విలేజ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడ లీడర్స్ చేస్తున్నారు. అది మీ నోటీస్లో లేనటువంటి ఇన్స్పెక్ట్ చేస్తాను సార్. ఇన్స్పెక్ట్ చేసి వాటికి పర్మనెంట్ గా సొల్యూషన్ చేపిస్తాను సార్. లాస్ట్ టైం కూడా అడిగారు, పంపించాం సార్. సేమ్ కూడా మాకు ఆర్ఎస్ఆర్లో ఏమో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ వాళ్ళు ఏమో మాది కాదంటున్నారు, మీరేమో మాది కాదంటున్నారు. అదేమంటే మీ ఎకరానికి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. అలాంటి కలెక్టర్ గారు ఆర్ఎస్ఆర్లో ఏమో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ వాళ్ళు ఏమో మాది కాదని చెప్పి ట్రెంచ్ కొట్టేశారు వాళ్ళ బౌండరీ వరకు. సబ్ కలెక్టర్ విజిట్ చేసి ఇది రెవెన్యూ కాదంటారు. ఇది మనం తీసేసుకుంటే మనకి ఏదో ఇండస్ట్రీ ఛాన్స్ ఉన్నాయి. మీరు ఒక డెసిషన్ తీసుకుని, మీరు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీరు డెసిషన్ తీసుకుని తీసేసి క్లారిటీ తీసుకుంటారు. కొత్తపట్నం చెప్తున్నారు, రెండోది కొన్నూరు మన తిమ్మపాలెం ఉంది, 2 సేమ్ ఇష్యూస్. ఇప్పుడు తిమ్మపాలెంది వంశీ మనము ఈ ఫారెస్ట్ ల్యాండ్ కింద ఇచ్చిన దాంట్లో నోటిఫై చేసుకున్నాము మొన్న ఇచ్చిన సర్వే నెంబర్స్లో. ఇది మళ్ళీ ఈ మీటింగ్ లో వచ్చిందని తెలుసు కదా. అవును. మళ్ళీ ఇదే సబ్జెక్ట్ ఇక్కడ ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ముందే ఎందుకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళదు? మీరు ఈ రిపోర్ట్ రెడీ చేశాం కదా, ఈ యూనిట్లో పోయినసారి అడిగారు కదా, మీరు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దీనికి రిపోర్ట్ తయారు చేసి అయిపోయేది కదా. ఇప్పటికి ఇదే ప్రతిసారి మీటింగ్లు పోయిన దాన్ని మళ్ళీ చర్చించుకోవడం ఎందుకు ఉపయోగం ఉంది సార్? లాస్ట్ డిఆర్సీ మీటింగ్ అంటే ముందు రిపోర్ట్ సబ్మిట్ చేశాం సార్. ఇప్పుడు కూర్చొని ఒకసారి ఫైనలైజ్ చేస్తాం సార్. దాని కొరకు ఈక్వలెంట్ ల్యాండ్ మోర్ దెన్ దట్ ఇచ్చేదాని కొరకు ప్రిపేర్ కూడా అయి ఉన్నాము. అట్లే పెండింగ్ ఏది ముందుకు పోవట్లేదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను. దాని గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? లేకపోతే ఐ థింక్ మేడం యూ కెన్ ట్రై టు రిజాల్వ్ ఇట్. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఓన్లీ. సో యూ విల్ హ్యావ్ టు ఫైండ్ ఎ వే ఫర్ రిజాల్వింగ్ దిస్ ఇష్యూ. బట్ దిస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. If you say that, our MLA garu will tell also executive officer to apply this conservation, whatever is the act and everything, but try to expedite it. Recently also he has conducted our MLA garu a big event there. Many lakhs of people, devotees have come to that place also. Please try it. Sure, sir. As soon as I get the proposal, sir, we will facilitate it and expedite it. Sir. Thank you, sir. అక్కడ కావాల్సింది 60 సెంట్ల స్థలం. అక్కడ ఏకర్స్గా కావాల్సింది ఏం లేదు కదమ్మా. భక్తులు విపరీతంగా వస్తున్నటువంటి క్రమంలో ఆలయ అభివృద్ధి కోసం మేము అడుగుతా ఉన్నాం. ఎర్లియర్గా దాంట్లో రాసినటువంటిది కూడా మనకి ఇన్ని సెంట్లు అక్కడ ఉంది అని చెప్పి రాశారు. మీరు దాన్ని భక్తులది సింపుల్గా మీరు లెటర్ రాసి పైకి PCCFకో లేకుంటే వాళ్లకు రాసామని చెప్పేదానికంటే కూడా మీరు భక్తుల వైపు నుంచి ఆలోచన చేసి ఆ స్థలాన్ని ఇస్తే కావాలంటే పక్కన ఇంకొక స్థలం మేము ఇస్తాం కదా. మేము ఫారెస్ట్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి ల్యాండ్ని మేము ఇస్తాం కదా, రెవెన్యూ ల్యాండ్ అనేది. మీరు ఆ దిశగా పోకుండా మేము అది కావట్లేదు, దీన్ని మేము పైకి చెప్పాము, మీ రిప్రజెంటేషన్ కావట్లేదు అంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి అక్కడ 6 కోట్ల రూపాయల ఫండ్ ఉంది మాకు స్పెండ్ చేసేదానికి, ఖర్చు చేసేదానికి ఆలయ అభివృద్ధి కోసం. అదర్ దాన్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, వీళ్ళకి ఉపాధి పోకుండా ఉండటం కోసం అక్కడ మీరు వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు కదా. అక్కడ బ్యాంబో ఏమైనా పెట్టించి. Sir, in my division, the entire area is part of tiger. సంబంధించి యాక్చువల్గా సపరేట్ ప్లాంటేషన్ టోటలీ ఫర్ దిస్ లైవ్లీహుడ్ యాక్టివిటీకి గ్రో చేయడానికి కూడా నాట్ కమింగ్ ఫార్వర్డ్ సార్. ఎందుకంటే దే వాంట్ టు గో ఇన్ సైడ్ ద ఫారెస్ట్. వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనం ఒక చోట ప్లాంటేషన్ ప్లాంట్లా క్రియేట్ చేసి అక్కడ ఇయర్లీ హార్వెస్టింగ్ చేసుకోండి అంటే మీరు నాట్ గోయింగ్ ఫార్వర్డ్. దట్స్ ద ఓన్లీ వే సార్. యాక్చువల్గా వాళ్ళకి మళ్ళీ అదే బ్యాంబూ మీద లైవ్లీహుడ్ క్రియేట్ చేయడానికి. రెండోది సార్, ఇది ఒక న్యూ ప్రాసెస్ ఉంది సార్. పరివేషన్ పోర్టల్లో వీ కెన్ సబ్మిట్ అవర్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ సార్, సో దట్ దే కెన్ దిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ గో ఫర్ స్వాపింగ్ ఆల్సో సార్. బట్ ప్రపోజల్ ఇస్ స్టిల్ పెండింగ్ ఓన్లీ ఫర్ దిస్ రీజన్. లాస్ట్ టైం అంతా కారణంగా వాటర్ రీఛార్జింగ్ కాబట్టి ఇందులో కూడా పోగొట్టుకుంటే కమింగ్ 3 months will be very ఈ ట్యాంక్స్ కూడా ఫిల్ చేయడం ఫిషరీస్ వల్ల. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రియారిటీ. చేపలు కాంట్రాక్టర్లు తర్వాత ఆ కాన్సెన్స్లో కమ్ టు నో
దట్ ఇప్పుడు వాటర్ వదిలేరు సార్, వీళ్ళు ఏదో చేపలు పట్టుకుంటే కొత్త వాటర్ ఫిల్ చేయటం లేదు. ట్రాన్స్పోర్టేషన్ చేసిన గ్రామాలు 74 గ్రామాల పైన ఉన్నాయి సార్. ఈ రోజుకి వాటికి ₹1 బిల్లు కూడా ఇప్పించలేదు సార్. ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారంటే అంత నెగ్లిజెన్స్గా ఉన్నారు డిపార్ట్మెంట్. కనీసం 2 సంవత్సరాలు అయింది, తర్వాత కొన్ని కోట్ల రూపాయల బిల్లులు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. పాపం గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు గ్రామస్తులు వాళ్ళు ఏదో 1 ట్యాంకు 2 ట్యాంకులు పెట్టుకుని మనిషిని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఆ రోజు మీ చెడ్డ పేరు రాకుండా మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడితే ఈ రోజుకి వాళ్ళ బిల్స్ మీరు అప్లోడ్ చేసి వాళ్ళ బిల్స్ డబ్బులు ఇప్పించేదాంట్లో ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహించింది? కట్టలు వేసేసి వదిలేశారు. ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళడం వల్ల రోడ్డు మొత్తం ఖండం అయిపోయింది సార్. ఇప్పుడు బాబులు సిఎస్పూర్ రోడ్ అయితే టోటల్ గవర్నమెంట్ నుంచే మేము 8 కోట్లు పెట్టాం, దాని స్టిల్ 17 కోట్లు అవసరం. అట్లానే ఇప్పుడు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో సీసీఆర్ 2-3 కిలోమీటర్స్ పెండింగ్ పెట్టాం. ఇప్పుడు అది కూడా నాకు కనెక్ట్ చేయకపోతే మీ బికాస్ ఆఫ్ యువర్ వెహికల్స్ మీరు కూడా రికమెండ్ చేసి పంపండి. దాని అదేవిధంగా 545లో కనిగిరి లిమిట్స్లో పబ్లిక్ హెల్త్ అల్లో పబ్లిక్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ స్కీము అవకాశం ఉంటే చూడండి. గవర్నమెంట్కి అయితే మనం 3 నెలలు ఇచ్చాము. లాస్ట్ 6 monthsలో సార్, మనకు లాస్ట్ నవంబర్లో వీటి డిఆర్సి, ఆ తర్వాత డిసెంబర్ ఎండింగ్లో మన మార్కాపూర్ డిస్ట్రిక్ట్ అయింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ కూడా మనకు క్రైమ్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు దేర్ ఇస్ రిడక్షన్ పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ సార్. మళ్ళీ ఒకసారి డిఆర్సి వస్తుంది కాబట్టి సో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అయితే చాలా సాలిడ్ గా అందరూ కూడా ప్రతి ఇష్యూ రేజ్ చేసిన దాని మీద కూడా ఒక యాక్షన్ రిపోర్ట్ అయితే కాంక్రీట్ గా ఉండాలి. సో చివరి వరకు లేకుండా అట్లీస్ట్ మనకి 15 days ముందే ఆ యాక్షన్ రిపోర్ట్ అంతా కూడా మనందరూ కూడా పంపించాలి. సో సిపిఓకి రావాలి. సిపిఓ గారు మినిమం 15 days ముందు డిఆర్సి ముందు పంపిస్తే సభ్యులందరూ కూడా దాని మీద ప్రిపేర్ అవడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. So with this we can close now, and as far as the review is concerned, now ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.